చేవెళ్ల అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డాని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపల్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర తరపున ప్రచారం నిర్వహించారు. ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పాల్గొని కాసాని జ్ఞానేశ్వరును గెలిపించుకొని చేవెళ్ల అభివృద్ధికి బాటలు వేసుకుందామని చేవెళ్ల ప్రజలకు పిలుపునిచ్చారు. బైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ ని తిట్టుడు, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుడు, ఇదొకటే నేర్చుకున్నాడు. ఈ రోజు రుణమాఫీ చేయమంటే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏమని చెప్పాడు ఆ రోజు? ఒకసారి వింటావా? రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ఒకసారి విన్నావా? ఒక్క నిమిషం వింటాను. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. 15,000 ఏం చెప్పిండు? అయిందా? 500 రూపాయలకి గ్యాస్ ఇస్తాడు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, రకరకాల చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే డబ్బులు వేస్తానని నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఒకటి కాదు, ఎన్ని కావాలి? మా అమ్మలందరూ ఇక్కడ ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళందరూ. ఆడపిల్ల పెళ్లి అయితే కేసీఆర్